హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు అవసరమైన వీడియోలు మాత్రమే మనం చేస్తామండి. అనవసరమైన విషయాల జోలికి మనం ఎట్టి పరిస్థితుల్లో పోం. ఏదైతే ఉపయోగపడుతుందో ప్రజలకి అలాంటి వీడియోలు మన దగ్గరికి వస్తూ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఏదైతే విజయవాడలో ముంపు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో జనం అసలు మన మామూలుగా లేదు, అసలు నరకం అనిపిస్తున్నారు అన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే అసలు ఏంటి అంత నరకం ఏంటి? నారా చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారుగా, వీధుల్లో బోట్ల మీద తిరుగుతున్నారు కదా, ఏంటి అన్ని సక్రమంగా జరుగుతున్నాయి కదా, నువ్వు ఇలా చెప్తున్నావేంటి అని కొంతమందికి అనుమానం రావచ్చు. కొంతమందికి మాత్రమే ఏంటంటే అసలు ఏం జరుగుతుందంటే కనుక, బుడమేరు ముంపు ప్రాంతంలో కొందరు ఉన్నతాధికారులు తీరు వల్లంట వాస్తవంగా అంటే చాలామంది గగ్గోలు పెడుతున్నారు. వాస్తవంగా మాకు పాల ప్యాకెట్లు అందట్లేదు, తినడానికి ఆహారం అందట్లేదు, మేము అలో లక్షణం అంటూ ఏంటి పగల కూడా రాత్రుల్లాగా బతుకుతున్నాం ఇక్కడ మేము అని చెప్పేసి బుడమేరు ముంపు ప్రాంతంలో చాలా మటుకి అసలు తినడానికి అసలు ఏమీ లేదు. వన్ అండ్ హాఫ్ డే నుంచి నిజం వాస్తవంగా. కాకపోతే అక్కడ చెప్తున్న వాళ్ళందరూ అసలు ఏంటంటే కనీసం కరెంట్ లేదేమో, లేకపోతే కనుక సెల్ ఫోన్లతో ఓదరకూడదన్నమాట వాళ్ళు. కాబట్టి అక్కడ జరుగుతుంది ఏంటంటే కనుక, ఎందుకని మరి ఉన్నతాధికారులతోటి మొత్తం ఎప్పటికప్పుడు కొన్ని లక్షల ప్యాకెట్లు ఆహారం పంపుతున్నామన్నారు గవర్నమెంట్, మరి కొన్ని లక్షల వాటర్ బాటిల్ పంపుదామన్నారు గవర్నమెంట్, మరి ఎందుకని చేరడం లేదు అని అంటే చంద్రబాబు నాయుడు గారు చక్కని మాట చెప్పారండి. ఏంటంటే వైసీపీ అధికారులు కొంతమంది ఉన్నారంట. విన్నారండి? వైసీపీ అధికారులు కొంతమంది ఉన్నారట. వాళ్ళ వల్లే ఇదంతా జరుగుతుంది, అసలు వాళ్ళ వల్లే ఈ లేట్ అంట, అసలు ఈ వరద కూడా కారణం వాళ్ళే. విన్నారండి? చాలా చక్కని మాటలు. కాబట్టి ఎవర్రా ఎందుకంటే కనుక, ఏదైతే బుడమేరు ముంపు ప్రాంతంలో అందరికీ ఆహారం అందకపోవడం, అందరికీ వాటర్ బాటిల్ అందకపోవడం, అందరికీ పాల ప్యాకెట్లు తదితర సామాగ్రి అందకపోవడానికి కారణం వైసీపీ అధికారులు కొంతమంది ఉన్నారు. అసలు వైసీపీ గవర్నమెంట్ ఎప్పుడూ వెళ్ళిపోయింది కదండి, ఇంకా వైసీపీ అధికారులు ఉండటం ఏంటి? నాకు అర్థం కాల. మీకు అర్థమైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ వైసీపీ అధికారులు ఉండడం వల్ల ఈ జాప్యం జరిగి కావాలనే మేము పంపిణీ చేయకుండా అలా ఆపేస్తున్నారు. కాబట్టి మేము పంపిణీ చేసింది ఏది కూడా వాళ్ళు పంచడం లేదు అని సాక్షాత్తు సీఎం గారే ఈ మాట్లాడడం చాలా విడ్డూరం అనిపించింది చాలామందికి. ఏంటంటే ఆడలేక మధ్యలో దరువు. విన్నారండి చాలామంది? సామెత ఆడలేక మధ్యలో దరువు అంట. అలాంటి సంఘటన ఇక్కడ చోటు చేసుకుందని చెప్పాలి నిజంగాను. ఇదేంటబ్బా, అసలు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం పంపడం ఏంటి, అధికారులు ఆపడం ఏంటి అని అంటే కనుక, కొంతమంది అధికారుల మీద చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యారు. ఆ అధికారులు ఎవరైనా నేను చెప్తాను, చెప్పే ముందు మర్చిపోద్దండి, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కాబట్టి ఫస్ట్ మీ బాధ్యతగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ చాలా మంది షేర్ అవుతుంది. వాస్తవం ఏంటి, నిజమేంటి, అబద్ధం ఏంటి చాలా మంది తెలుసుకుంటారు. రాష్ట్రం ఏం జరుగుతుంది అసలు ఎప్పుడు, అందు గురించి అయినా ఫస్ట్ మీరు లైక్ చేయండి. ఫస్ట్ అసలు లైక్ చేస్తే కనుక ఈ వీడియో చాలా మంది షేర్ అవుతుంది. ఇది మీ బాధ్యత అంతే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. తర్వాత అంతేకాదు 100% మీ అమూల్యమైన అభిప్రాయం నాకు కావాలి. నాకు కాదు, ఇంచుమించుగా ఈ రాష్ట్రంలో ముంపు బాధితులు ఎంతమంది అయితే ఉన్నారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ మీ అమూల్యమైన అభిప్రాయం కావాలి. జరుగుతుంది వాస్తవమా, నిజమా, అబద్ధమా, ఏం జరుగుతుంది అనేది. అంతేకాదు పక్కనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు చెప్తానంటే పార్టీలకు అతీతంగా ప్రజలకు పనికొచ్చే వీడియోలు మాత్రం మీ దగ్గరికి వస్తాయి. పార్టీలకు అతీతంగా అని చెప్తున్నా, ఒక వన్ సైడ్ పార్టీ అలాంటి వీడియోలు అసలు మీ దగ్గర రావు. దాంట్లో అంటే ప్రజలకి సమస్య వస్తే మన వీడియో వస్తుంది, అదొకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేశారుగా, లైక్ చేస్తే ఇప్పుడు అసలు ఈ తుఫాను హెచ్చరిక కొన్ని విభాగాలు ఉంటాయండి ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఒక్కసారి ఈ తుఫాను హెచ్చరికల గురించి, తుఫాను వస్తుందని ఆగస్టు 28వ తారీఖున హెచ్చరించారా లేదా ఒక్క మాట నాకు తెలియాలి. ఆగస్టు 28వ తారీఖున హెచ్చరికలు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్కి, కాకపోతే దానికి తగినట్టుగా స్పందించలేదు, అంతే తేడా. దానికి తగినట్టుగా స్పందించలేదు. ఆంధ్రప్రదేశ్లో కాదు, ఎన్ని స్టేట్లు అయినా కొన్ని సెక్టర్స్ ఉంటాయి, కొన్ని విభాగాలు ఉంటాయి. ఏంటండి, ఒకటి ఎస్డిఎం అని స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎస్డిఎం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఒక విభాగం పనిచేస్తుంది. అలాగే సిసిసి ఏంటి సెంట్రల్ కమాండ్ కంట్రోల్ అని ఒక విభాగం పనిచేస్తుంది. ఆర్టీజీఎస్ అన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటంటే రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ అని ఒకటి ఉంటుంది, ఆర్టీజీఎస్. ఇది కూడా ఓన్లీ ఈ ఫ్లడ్ల మీద ఇలాంటి ఏదంటే అనుకోకుండా జరిగే ప్రమాదాల మీద ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. ఇవన్నీ పనిచేసి ఇవన్నీ విభాగాలకు సంబంధించి ఆల్రెడీ చెప్పినప్పుడు తగినటువంటి స్పందన లేకపోవడం వల్ల, తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల జరిగిన పెను విపత్తు అని చెప్పచ్చు 100%. కాబట్టి అవసరానికి తగ్గటువంటి అక్కడ అవసరతలు అయితే కనుక ఏమీ లేవు, వనరులు లేవు, అవసరానికి తగ్గ వనరులు అయితే లేవు. ఎందుకంటే ఒక స్పీడ్ బోటు మీద తీసుకెళ్ళడానికి కొన్ని లక్షల మంది ఉన్నారు, ఉన్న బోట్లు కొన్ని. ఇప్పుడు అక్కడ ఇంకో దందా నడుస్తుందంట. రీసెంట్గా బ్రేకింగ్ న్యూస్ ఇది. ఏంటంటే ఒక బోటులో జనాభాని అలాగే వాళ్ళకి తగినటువంటి సామాగ్రిని తీసుకెళ్తాకి, ఒక ఫ్యామిలీ కానీ వాళ్ళ సామాగ్రిని తీసుకొని 2000 చొప్పున తీసుకుంటారంట.
2000 చెప్పిన బోటు వాళ్ళే కొత్త వాళ్ళు వచ్చేసారు, కుర్రాళ్ళు బోట్లు తెచ్చుకున్నారు. బోట్లు తెచ్చుకుని వాళ్ళు అక్కడ ఒక దండాన్ని అడుగుతున్నారు. మళ్ళీ అక్కడ ఏదో 2000 కరోనా టైంలో అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా, హాస్పిటల్ నుంచి బాడీని ఇంటికి తీసుకెళ్లాలన్నా 10,000, 15,000, 20,000 ఎలా డిమాండ్ చేస్తారు కొంతమంది. అలాగే ఇక్కడ ఒక రకమైనటువంటి దండాన్ని నడుస్తుందంట. ఇప్పుడేం చేస్తాను నేను ఈ విషయం కూడా టీవీ 9లో చూసా ఇంతకు ముందే జస్ట్. కాకపోతే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఏదైతే ఆగస్టు 28ని హెచ్చరికలు జారీ చేసినా సరే నిమ్మకు నీరెత్తినట్టు ఈ మాట వర్తిస్తుందంటారా, వర్తించదంటారా? నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటే కుదరదు. ఫ్లడ్ అండ్ వచ్చేది, వరద, తుఫాను ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి దానికి తగినటువంటిగా దాన్ని ఊహించడానికి మనం సరిపోం. కాబట్టి మనం ఓరకు మించి అక్కడ ఏర్పాట్లు చేయాలి. అవి జరగల, వాస్తవమే కదా. కాబట్టి 3 లక్షల ఆహార ప్యాకెట్లు పంపించాం, చాలా ఆహార ప్యాకెట్లు పంపించాం. కానీ అక్కడ ఉండే అధికారులు కావాలని మా ప్రభుత్వం మీద బురద చల్లడానికి, మా ప్రభుత్వానికి తప్పు చూపించడానికి, అంటే టీడీపీ ప్రభుత్వం కావాలని ఇలా చేసింది అని మా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కొంతమంది అధికారులు పనిగట్టుకుని ఇలాంటి పనులు చేస్తారు. ఏమండి నన్ను ఒకటి అడగమంటారా? ఆకలేస్తుందిరా బాబు, నిజంగా ఆకలితో చచ్చిపోతున్నాడంటే ఎంత కఠినాత్ముడైనా కడుపు నిండా పెట్టకపోయినా కనీసం ముద్దన్నా పెడతాడు కదండి. ఇలాంటి టైంలో పార్టీలు చూస్తారా? పైగా అధికారులు ఇంకెక్కడ వైసీపీ అండి, ఇంకా వైసీపీ అని భయపెడుతున్నారా లేకపోతే అధికారుల మీద నెపం వేయాలని చూస్తున్నారా? నాకు అర్థం కాల. వాస్తవం మాట్లాడుకోవాలంటే తమ్ముడు తనోడని ధర్మం మాట్లాడాలంటాను నేను. కాబట్టి ఇంకా అధికారులు వైసీపీ అలాంటి ఫ్లడ్ సిచ్యువేషన్లో, అలాంటి సందర్భంలో ఏంటి ఆహార పొట్లాలు పంపిస్తే పంపిణీ చేయకుండా ఆపేశారట. ఎవరైనా నమ్ముతారు? అది ఎంత కఠిన దుర్మార్గుడైనా ఈ పని చేయగలడా నేను అడిగేది. కాబట్టి ఒక్కడ అధికారి వాళ్ళు కాదు కదా, అక్కడ చాలామంది అధికారులు ఉంటారు. ఏంటి వాలంటీర్గా ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏంటి ఆహారం ప్యాకెట్లు వచ్చినాయి పంచట్లేదు ఏంటంటే, లేదు ఆ ప్రభుత్వానికి, అదే టీడీపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలి కాబట్టి మనం వీళ్ళకి పంచకూడదు, వీళ్ళకి పంచితే టీడీపీకి మంచి పేరు వచ్చేది. ఇలా ఆలోచించి దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా సొసైటీలో? ఉండడు. అసలు సమస్య లేదు. కాకపోతే ఏంటంటే ఏదైనా జాప్యం జరిగిందంటే 5 నిమిషాలు 10 నిమిషాలు జరిగితే జరగవచ్చు కాక. ఎందుకంటే కొన్ని లక్షల మందితో పని, కొన్ని లక్షల ప్యాకెట్ల వ్యవహారం, ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు జరిగిందంటే జరగవచ్చు. కానీ రావటమే ఆలస్యం అయితే ఇలా ఎందుకు ఆలోచించకూడదు? అసలు మీరు ఆహార ప్యాకెట్లు, ఆహార పొట్లాలు, లేదా వాటర్ బాటిల్, లేదా పాల ప్యాకెట్లు ఇవి తీసుకురావడమే ఆలస్యం అయితే, వాళ్ళు మీరు పంపడమే ఆలస్యమై ఉంటే ఇలా ఎందుకు ఆలోచించకూడదు? కాబట్టి నెపం అధికారుల మీద ఎందుకు వేయకూడదు? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి. ఏదైనా ఒక హోటల్కి వెళ్ళామనుకో, మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హోటల్కి వెళ్ళాం. అయితే ఏదైనా కుర్రోడు మనం అడిగింది తేకుండా ఆర్డర్ మార్చో, లేకపోతే తెచ్చిన ఆర్డర్ మన మీద వంపో, లేకపోతే ఏదో మనకు నచ్చని పని చేశాడు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ మనం సీరియస్ అయితే కనుక ఆ హోటల్ ఓనర్ వస్తాడు. అక్కడికి ఓనర్ వచ్చి అక్కడ సీన్ క్రియేట్ చేయకుండా ఉండటం కోసం, అక్కడ ఆ సీన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవడం కోసం ఏం చేస్తాడంటే, ఆ ఓనర్ వర్కర్ ఏం చేస్తాడంటే లాగిపెట్టి ఒకటి కొట్టడమో లేకపోతే చెడమడ తిట్టడమో చేస్తాడు. ఇది మీ అందరికీ తెలిసిన విషయం కదా, చాలామంది చూసే ఉంటారు చాలా వాటిల్లో. అలాగే తెలిసిన విషయం కదా. ఎందుకని? అక్కడ సిచ్యువేషన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి, వాస్తవంగా. కాబట్టి అలా చేయాలని అధికారుల మీద నెపం నెడుతున్నారు ఏంటనేది నాకు అర్థం కాల. అర్థమైందండి మీకు? కాబట్టి అధికారులు తప్పంటే ఇది ఎంతవరకు సమంజసం? వైసీపీ వాళ్ళే అక్కడ తుఫాను క్రియేట్ చేసి ఇలా తిప్పేసి తుఫాన్ని సముద్రంలో తీసుకొచ్చి విజయవాడ మీద వేసేశారు అని అంటే మరీ ఘోరంగా ఉండిపోను, ఎదురు వదిలిపోను. అసలు వైసీపీ వాళ్ళు అసలు తుఫాను కారణం అంటే ఒక మనతో పోను. అసలు వైసీపీ అధికారులు అన్నారు. ఇంకా నిజంగా వైసీపీ అధికారులు జాప్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందంటే ఇలాంటి టైంలో ఎవడంటే రాజకీయాలు మాట్లాడేది? అసలు నేను కూడా రాజకీయాలు మాట్లాడతా. ఇలాంటి టైంలో ఎవరు రాజకీయాలు మాట్లాడేది? మాట్లాడరు అసలు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఇలాంటి టైంలో అలా మాట్లాడడం ఎందుకనో మీకు నచ్చుతుందేమో లేదో తెలియదు, కానీ చాలామందికి అయితే నచ్చరా. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి టైంలో రాజకీయాలు మాట్లాడతారా? కాబట్టి ఈ విషయాలన్నీ అంటే అధికారులు ఎలా చేస్తున్నారో, చాలా చోట్ల వైసీపీ అధికారులు ఇలాగ పంపిణీలో జాప్యం చేస్తున్నారో, పంపిణీ జరగనివ్వటం లేదు, ఆటంకాలు పెడుతున్నారంట. ఇది మరీ ఘోరమండి బాబు ఈ పదం. ఇది ఆటంకాలు పెడుతున్నారండి. ఎవరు? వైసీపీకి సంబంధించిన వాళ్ళు. ఎలా వైసీపీకి సంబంధించిన వాళ్ళని వైసీపీ తరపున ఒక్కళ్ళు తప్పుచ్చుకుని మాట్లాడతలేదండి, ఒక సగటు మనిషిగా మాట్లాడుతున్నా. వైసీపీ అని ఏదైనా నథింగ్ నాకు అసలు. ఎలాంటి వైసీపీని దుమ్ము దులిపేశారు. కాబట్టి ఒక సగటు మనిషిగా వాళ్ళు పడే ఆక్రందన నా బాధగా చేసుకుని మాట్లాడుతున్నా. నేను చాలా క్లిప్పింగ్ చూశాను. కాబట్టి ఏంటి వాళ్ళు పడుతున్న గోళ, వాళ్ళు పడుతున్న బాధ మామూలు కాదు అసలు. ఓ చంటి పిల్లలు ఉన్నారు 1.5 నుంచి 1.5 నుంచి ఓ రోజున్నర నుంచి అసలు ఏమీ లేకుండా ఉన్నారండి. అది ఎంత దారుణది అసలు, ఎవరైనా ఊహించగలరా? అసలు ఎంత అల్లారబొద్దుగా చూసుకుంటాం, ఎంత అత్తరబత్తగా చూసుకుంటాం మనం. అలాంటి పిల్లలకి కనీసం పాలు కూడా లేవంటే ఎంత దుర్మార్గం అది. కాబట్టి నేను అనేది ఏంటంటే
ఇలాంటప్పుడు రాజకీయాలు కాదండి నేను చెప్పు. కాబట్టి ఇలాగ వైసీపీ అధికారులు పంపిణీలో జాప్యం చేశారని చెప్పేసి ఇలాంటి ఏంటంట, ఒక మంత్రి సిఐడి ఇన్వెస్టిగేషన్ చేసినట్టు ఒక మంత్రి వెళ్ళి ముఖ్యమంత్రి గారు చెప్పారంట, ఇలా పలానా చోట వాళ్ళే కావాలని చేస్తున్నారు, మనకు చెడ్డ పేరు రావాలని అని మంత్రులు చెప్పారంట. ఏం చెప్పారండి? ఆ మంత్రి గారు ఎవరో కానీ చిన్న పాస్పోర్ట్ ఇస్తే జోబులు పెట్టి తిరగాలనిపించింది నాకు నిజంగాను. మంత్రి గారు వెళ్ళి సీఎం గారు చెప్పారు, సీఎం గారు కొంతమంది పేర్లు తీసి టక్క వాళ్ళ మీద సీరియస్ అయిపోయారు. ఇది జరిగిన విషయం. ఏమంటే ఏదైనా చేయనివ్వండి నిజంగాను. అలాంటి నేను అనేది ఏంటంటే, ఎలాంటి సందర్భాల్లో రాజకీయాలు మాట్లాడకూడదంటాను. అల్టిమేట్గా నేను చెప్పాల్సింది ఒకటే. కాబట్టి బుడమేరు ముంపు ప్రాంతంలో చాలా మంది నానా అవస్థలు పడ్డారు. ఒక్క బుడమేరు ముంపు ప్రాంతం కాదు సార్, ఎంటైర్ మొత్తం విజయవాడ చుట్టుపక్కల సరౌండింగ్లు అన్ని అందరూ కూడా చాలా గోల. అసలు మనం వాళ్ళు కాదు, ఒక్క బోట్ లేదు, కనీసం పిల్లల్ని తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళకుండా ఖాళీగా బోట్లు వెళ్ళిపోతున్నాయి అని ఒక ఆడావిడి నిలువున బోరు నేడుస్తుంది. ఇంకో మాట చెప్తాను సార్ నేను మీకు, ఎందుకంటే కొంచెం లెంత్ అవుతుంది, కంగారు పడద్దు, ఎండ వరకు చూడండి. అలాంటి సిచ్యువేషన్లో అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఆయనతో పాటు ఒక బోటు ఉంచుకుంటే సరిపోను, కొంతమంది సిబ్బంది ఉంటే సరిపోను, ముఖ్యమంత్రి గారు వస్తున్నారని చెప్పేసి క్రిటికల్ పొజిషన్లో, అలాంటి అంటే ఇంపార్టెంట్ టైంలో ముఖ్యమంత్రి గారు వస్తారని సిబ్బంది మొత్తం ఎన్డీఆర్ఎఫ్ ఆడి మొత్తం ఎంతమంది అయితే ఎన్ని విభాగాలతో అన్ని విభాగాలు వచ్చేసి ముఖ్యమంత్రి గారి కాపలాగా ఆ పక్కన ఈ పక్కన జనం ఏంటి ముఖ్యమంత్రి గారితో పాటు ఉండిపోయారు. కాబట్టి ఆ అధికారులు ఎవరో కూడాను ప్రజలను సేవ్ చేయడం కోసం కానీ ప్రజల దగ్గర బోట్లు వేసుకెళ్ళటం కానీ జరగలేదు అని అక్కడ ఉండేటటువంటి సిచ్యువేషన్ ఆధారంగానే చాలా మంది ప్రజలు మాట్లాడుతున్నారు. ఇది వాస్తవమా కాదా? ఒక ముఖ్యమంత్రి గారు వస్తారంటే సంబంధిత అధికారులు అందరూ కూడా ఆయన కూడా తిరుగుతారు తప్ప ప్రజలు ఎవరు పట్టించుకుంటారు? ఒక ఎన్ఆర్ఐ మాట్లాడుతున్నాడు ఈ మాట, నేను కాదు, ఒక ఎన్ఆర్ఐ ట్విట్టర్లో మాట్లాడతాడండి ఈ మాటలు. ఇలాగే మాట్లాడైనా, సార్ సీఎం చంద్రబాబు నాయుడు గారు మీరు ఆ టైంలో అక్కడికి వెళ్ళకపోవడం వల్ల, అక్కడికి వెళ్ళటం వల్ల చాలా ఇబ్బందులు ఎదురైనాయి, మీరు అక్కడికి వెళ్ళకుండా ఉంటే పోకుండా, మీరు వెళ్ళటం ద్వారా సంబంధిత అధికారులందరూ మీ చుట్టూ తిరిగారు తప్ప ప్రజలు పట్టించుకోవడం మానేశారు, వదిలేశారు అని చాలా చక్కగా చెప్పాడు ఎన్ఆర్ఐ. దాంట్లో కూడా నా వాస్తవం అనిపించింది. ఎన్ఆర్ఐయో ఎవరైనా సరే ఎవరు మాట్లాడితే ఏంటి, బాధను వెలగట్టుకోవడానికి ఎవరైనా ఒకటే. కాబట్టి ఉన్న వాస్తవాన్ని ఆలోచించాడు, గ్రహించాడు అతను. వాస్తవమే కదా అతను మాట్లాడింది. సో అదండి నేను చెప్పాలనుకుంది. కాబట్టి ఇలాంటి టైంలో చాలా క్రూషియల్ టైం. కాబట్టి అలాంటి టైంలో మనం ఏ స్టెప్ తీసుకున్నా సరే, ఏది చేయాలనుకున్నా కానీ చాలా ఆలోచించి చేస్తే ఇంకా మరీ మంచిది. విజ్ఞానైనటువంటి వాళ్ళకి చెప్పనవసరం లేదు నేను. కాబట్టి ఇలాంటప్పుడే కొంచెం ప్రజలు జాగృతతో ఉండాలండి, అదొకటి నేను చెప్పాలనుకున్నాను. కాబట్టి దయచేసి వాతావరణం బాగోలేని సమయాల్లో, వర్షం ఇంకా ఎక్కువ ఉన్న సమయాల్లో దయచేసి ఎవరో బయటకు రావద్దు, నేను చెప్పేది కూడా అదే. కాబట్టి చిన్నపిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో బయటికి తీసుకురావడం కానీ వాళ్ళతో పాటు మీరు బయటకు రావడం కానీ చేయకండి, అదే నేను చెప్పాలనుకుంది. కాబట్టి ఇంకా ఎలా ఉంటుందంటూ తెలియని పరిస్థితులు కొద్ది గొప్ప ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కనుక వరద కొంచెం తగ్గుముఖం పట్టిందని చెప్పేసి కొన్ని వార్తా ఛానల్ చెప్తున్నాయి. అలా జరిగితే చాలా హ్యాపీ. మనం కూడా చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దండి, మీ బాధ్యతగా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, చాలా మందికి షేర్ అవ్వాలి. మర్చిపోద్దు, లైక్ చేసిన తర్వాత మీరు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరో ముఖ్యమైన విషయం, మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.